నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. సెంటెన్స్ స్కూల్లో 2 బస్సులు దగ్ధమయ్యాయి. స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన బస్సులు పూర్తిగా దగ్ధం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా, వ్యూహాత్మకంగా బస్సులను దగ్ధం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్కూల్ సిబ్బంది, పేరెంట్స్ భయాందోళనలో ఉన్నారు. ఏం జరిగిందంటే 10-15-20 అలాగా ఒక పెద్ద సౌండ్ విన్నాం. మేమందరం నిద్రపోతున్నాము. పెద్ద సౌండ్ విని మేము బయటకు వచ్చేటప్పుడు లైట్ కూడా చూసాము. బయట చూస్తే బస్సులు కాలిపోతున్నాయి. మేమందరం ఏడ్చి అందరిని పిలిపించి ఎస్ఐ గారిని పిలిపించాము, డ్రైవర్స్ని పిలిపించాము. అప్పటికి ఊరి నుంచి అందరూ క్యాంపస్కి వచ్చి అందరూ ట్రై చేశారు ఏం చేయాలండి. త్వరగా ఒక డ్రైవరు, పక్క ఊర్ల నుంచి ఉండే ఒక డ్రైవర్ వచ్చి థర్డ్ బస్సు చూస్తే 2 బస్సులు కాలిపోతున్నాయి. అందరికి బాధంగా ఉంటుంది. మేము 3వ బస్సు కష్టపడి అతను తీసి పక్కనే పెట్టిండు. నైట్ ఏం జరిగిందంటే 10-15-20 అలాగా ఒక పెద్ద సౌండ్. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. సెంటెన్స్ స్కూల్లో 2 స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి. స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన బస్సులు పూర్తిగా దగ్ధం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా, వ్యూహాత్మకంగా బస్సులను దగ్ధం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్కూల్ సిబ్బంది, పేరెంట్స్ భయాందోళనలో ఉన్నారు. అయితే నల్గొండలో జరిగిన ఈ స్కూల్ బస్సు అగ్నికి ఆహుతయ్యాయి. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పార్కింగ్ ప్లేస్ లో ఉన్న 2 బస్సులు కూడా దగ్ధమయ్యాయి. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేతపల్లి మండలం రాయపురం గ్రామంలోని సెంటెన్స్ స్కూల్లో 2 స్కూల్ బస్సులు దగ్ధమైతే కలకలం రేపుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి 10:30 సమయంలో స్కూల్ ఆవరణలో పార్క్ చేసినటువంటి 2 బస్సులు అయితే అగ్నికి ఆహుతైపోయాయి. అయితే ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే వ్యూహాత్మకంగానే గుర్తు తెలియని దుండగులు బస్సులను దగ్ధం చేశారా అనేది పోలీసుల విచారణలో అయితే తేలాల్సి ఉంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత పోలీసులకు, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది చేరుకునే లేపు మొత్తం కూడా ఆ బస్సులు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా విచారణ కొనసాగుతుంది. స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనతో కూడా ఈ స్కూల్ సిబ్బంది కావచ్చు, పేరెంట్స్ భయాందోళనలో ఉన్నారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.